అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. నేను మీ జాకిర్ హుసేన్ SS9 న్యూస్ నుంచి మాట్లాడుతున్నాను. ఎన్నో కులాలు ఎన్నో మతాలు పవిత్ర భారతదేశంలో సర్వకుల సమ్మేళనంతో చాలా విశాలమైనటువంటి ఈ దేశంలో ఎన్నో కులాలు ఉన్నాయి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, ఇసాయి అందరూ కలిసి అన్నదమ్ములా ఉన్నారు. ఇటువంటి తరుణంలో ఇస్లాం ధర్మానికి సంబంధించినటువంటి పవిత్ర రంజాన్ పండుగ యొక్క విశిష్టత గురించి, అసలు ఈ రంజాన్ పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఈ రంజాన్ పండుగ నెలవంక చూడగానే ముస్లిం సోదరులందరూ 30 రోజులు కఠిన ఉపవాస దీక్ష అనంతరం తిరిగి రంజాన్ లో ఉపవాస దీక్ష విరమించిన అనంతరం నెలవంక కనబడగానే రంజాన్ చేసుకుంటున్నారు. అసలు ఈ రంజాన్ యొక్క ప్రాశస్త్యత ఏంటి, ఇస్లాం ధర్మం ఏం చెబుతుంది, రంజాన్ అంటే ఏంటి, ఎలా జరుపుకోవాలి, ముస్లింల పవిత్రత ముఖ్యం ఏ విధంగా ఈ యొక్క రంజాన్ పండుగ రోజు వీళ్ళు ఈ పండుగను జరుపుకోబోతున్నారు, దీని ప్రాముఖ్యత ఏంటి అనేటటువంటి విషయాల మీద ఇక్కడ ఇస్లాం ధర్మ ప్రచారకులు నజీర్ సాబ్ గారు ఉన్నారు. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. నజీర్ సాబ్ గారు, ఈ యొక్క ఇస్లాం ధర్మంలో రంజాన్ యొక్క పవిత్రత, అదే విధంగా రంజాన్ ఎందుకు జరుపుకోబోతున్నారు, ఈ ఇస్లాం ధర్మంలో రంజాన్ ప్రజలకు ఎటువంటి సందేశాన్ని ఇస్తుందో మీరు మా యొక్క SS9 ప్రేక్షకులకు సెలవు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ప్రియమైనటువంటి ధార్మిక సోదరులారా, పవిత్రమైనటువంటి రంజాన్ మాసం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమంలో మనం పాల్గొన్నాము. ముందుగా SS9 టీవీ ఛానల్ ప్రేక్షక మహాశైలందరికీ కూడా పవిత్రమైనటువంటి రంజాన్ మాసం యొక్క శుభాకాంక్షలు. అయితే పవిత్రమైనటువంటి రంజాన్ మాసం ప్రవేశించగానే ప్రపంచవ్యాప్తంగా ముస్లింలందరూ కూడా సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఉపవాస దీక్షలు అనేది పాటిస్తారు. అయితే ఈ రంజాన్ మాసాన్ని ఎందుకు ముస్లింలు జరుపుకుంటారు, ఉపవాస దీక్షలు ఎందుకు పాటిస్తారు, దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రంజాన్ అంటే ఏమిటి? ఎప్పుడైతే రంజాన్ మాసం ప్రవేశించగానే సమాజంలో ఉన్నటువంటి ఒక అపోహ ఏమిటంటే, రంజాన్ అంటే మా పండుగ అని ముస్లింలు అనుకుంటున్నారు, రంజాన్ అంటే ముస్లింల పండుగ అని ముస్లిమేతరులు అనుకుంటున్నారు. వాస్తవానికి రంజాన్ అనేది పండుగ కాదండి. రంజాన్ అనేటటువంటిది ఒక నెల పేరు. పవిత్రమైనటువంటి ఖురాన్ గ్రంథంలో సూరే తౌబా 9వ అధ్యాయం 36వ వాక్యంలో సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ ఈ విధంగా అంటున్నారు, ఇన్న ఇద్దత షుహూరి ఇందల్లా అషర షహరన్ ఫీ కితాబిల్లా. ఏనాడైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భూమి ఆకాశాలను సృష్టించాడో, భూమి ఆకాశాల ప్రారంభమైన దగ్గర నుండి కూడా సంవత్సరానికి నెలల సంఖ్య 12 మాత్రమే. ఏ విధంగానైతే తెలుగు నెలలు ఉన్నాయో, ఏ విధంగానైతే ఇంగ్లీషు నెలలు ఉన్నాయో, అదే విధంగా ఇస్లామియా క్యాలెండర్ ప్రకారం అరబ్బీ మాసాలలో 9వ నెల పేరు రంజాన్. రంజాన్ అనేటటువంటిది ఒక నెల పేరు. రంజాన్ అనేటటువంటిది రంజ్ అన్నటువంటి పదం నుండి వచ్చింది. రంజ్ అంటే దహించి వేసేది, మార్చి వేసేది. అంటే మనిషిలో అనేక రకాలైనటువంటి చెడులు ఉంటాయి, మనిషిలో అనేక రకాలైనటువంటి రుగ్మతలు ఉంటాయి. అయితే ఎప్పుడైతే ఈ రంజాన్ మాసం వల్ల ఉదయం సూర్యోదయపు ధవళ రేఖలు ప్రస్ఫుటమైన దగ్గర నుండి సూర్యాస్తమయం అయ్యే వరకు 13 గంటలు 14 గంటలు ముస్లిం సమాజం, ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు పాటిస్తారు. దీనివల్ల మనిషిలో ఉన్నటువంటి చెడులు పాపాలు, మనిషిలో ఏ రుగ్మతలైతే ఉన్నాయో ఆ చెడులు పాపాలు తీసివేయబడి, ఆ పాపాలు కాల్చివేయబడి ఒక మనిషి మంచివాడిగా మారడం కోసం సృష్టికర్తైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవాళి కోసం ఇచ్చినటువంటి ట్రైనింగ్ మాసమే ఈ రంజాన్ మాసం. ఇది మహోన్నతమైనటువంటి వరాల వసంతం, శుభాల మాసం, పుణ్యాల మాసం. ఈ రంజాన్ యొక్క శ్రేష్టత ఏమిటి అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఈ రంజాన్ మాసం యొక్క శ్రేష్టత ఎలాంటిది అంటే, ఎప్పుడైతే రంజాన్ మాసం ప్రవేశించగానే ఆకాశ ద్వారాలు అంటే స్వర్గ ద్వారాలు తెరవబడతాయి, నరక ద్వారాలు మూసివేయబడతాయి. ఎవరైతే మానవుడిని అపమార్గం వైపు తీసుకువెళ్ళేటటువంటి శైతాన్ ఉందో, ఆ శైతాను బంధించబడేటటువంటి మాసం ఈ మాసం. మిగతా 11 నెలల కన్నా కూడా మిన్నగా ఈ రంజాన్ మాసం అనేది ప్రపంచవ్యాప్తంగా చూస్తుంటాము. సంవత్సరానికి 12 నెలలండి. ఈ 12 నెలలు ఒక నెల రంజాన్. మిగతా 11 నెలలు ఒక మనిషి ఎలా గడపాలి, ఎలా మంచిగా జీవితాన్ని గడపాలో అని ట్రైనింగ్ ఇచ్చేటటువంటి పవిత్ర మాసమే ఈ రంజాన్ మాసం. అయితే ఎప్పుడైతే రంజాన్ మాసం ప్రవేశించగానే ముస్లిం సమాజం ఉపవాస దీక్షలు పాటిస్తారు. ఈ ఉపవాస దీక్షలు ఎందుకు పాటిస్తారంటే, చాలా మంది సరైనటువంటి పరిజ్ఞానం లేని కారణంగా అనేక రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. ఈ ఉపవాస దీక్షల వల్ల ప్రయోజనం ఏంటి? సమాజంలో ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే, సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు 13 గంటలు 14 గంటలు ఉపవాస దీక్ష పాటిస్తారు కదండి. కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోరు, ఆఖరికి ఉమ్మిని సైతం కూడా పోగు చేసి మింగరు. మరి ఇంత కఠినంగా, ఇంత ధర్మనిష్టగా, ఇంత కఠోరమైనటువంటి ఉపవాస దీక్ష అనేది అవసరమా? నిజంగా దేవుడు మానవుడి మంచి కోరేవాడైతే
13-14 గంటలు మానవుడి ఆకలి బాధకి ఎందుకు గురి చేస్తున్నాడండి? దేవుడేమన్నా ఇలాంటి కఠినాత్ముడా అన్నటువంటి ఆలోచన సమాజంలో ఉంది. వాస్తవానికి మానవుడు ఆకలితో అలమటిస్తూ ఉంటే, ఆకలితో పస్తులుంటే దేవుడేమి సంతోషించడండి. మరి ఉపవాసం ఎందుకని? ఈ రోజు మనం సమాజంలో చూసినట్లయితే, ఈ రోజు మానవుడు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతగానో అభివృద్ధిని సాధించాడు. వైద్య రంగంలో కానీ, మెడికల్ రంగంలో కానీ, శాస్త్రీయ విషయంలో కానీ ఎంత అభివృద్ధి పదంలో అడుగు పెడుతున్నప్పటికీ ఈ రోజు ఎన్నో చోట్ల ఎంతో మంది మారుమూల పల్లెటూళ్ళు కానీ, సిటీలో కానీ అనేక మంది ఆకలి బాధతో అలమటిస్తున్నారు. ఈ రోజు మనం సిటీలో ప్రయాణం చేసినట్లయితే ఎన్నో రోడ్డు పక్కన డివైడర్ల వద్ద కానీ ఎన్నో చోట్ల ఎంతో మంది ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. ఎంతో మంది ప్లాట్ఫామ్ మీద పడుకొని ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. ఒక పూట కూడా తినడానికి లేనటువంటి ఎంతో మంది ఆకలి బాధతో అలమటిస్తున్నారు. ఎన్నో నివేదికలు చెబుతున్నాయండి, ప్రతి సంవత్సరం కాదు, రోజుకి కొన్ని వందల మంది ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆకలితో చనిపోయేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకని? ఎంతో మంది ధనవంతులు ఉన్నారు, ఎంతో మంది సామాజిక వేత్తలు ఉన్నారు. మరి ఎంతో మంది ఆకలితో ఎందుకు అలమటిస్తున్నారు అంటే, సమాజంలో ఆకలి యొక్క విలువ చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అయితే ఈ ఉపవాసం రంజాన్కి పేదవారికి ఉన్నటువంటి అభినవ భావ సంబంధం ఏమిటంటే, ఈ ఉపవాస దీక్ష వల్ల ఒక ముస్లిం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు 13 గంటలు 14 గంటలు ఉపవాస దీక్ష పాటిస్తాడు. పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా 13-14 గంటలు ఆకలితో ఉంటాడు. అయితే ఇంట్లో ఒంటరిగానే ఉంటాడు. తినడానికి ఎన్నో ఆహార పదార్థాలు ఉంటాయి, ఫ్రిడ్జ్ లో చల్లటి వాటర్ ఉంటాయి, అనేక రకాలైన కూల్ డ్రింక్స్ ఉంటాయి. ఎవరూ లేరు, ఒంటరిగా ఉన్నాడు, లోపల తలుపులు వేసుకుని ఉన్నాడు. అయినప్పటికీ తినడానికి ఆహార పదార్థాలు ఉన్నా, తాగడానికి అనేక రకాలైనటువంటి పానీయాలు ఉన్నా సరే, ఉపవాస స్థితిలో ఒక ముస్లిం తాగడు, తినడు. ఎందుకని? ఎవరు చూసినా చూడకపోయినా నన్ను పుట్టించిన నా స్వామి, సకల లోకాల ప్రభువైన దైవం ఒకడు ఉన్నాడు, ఆ సృష్టికర్త ఉన్నాడు, ఆయన ప్రసన్నత కొరకు ఈ రంజాన్ మాసంలో నేను ఉపవాస దీక్ష పాటిస్తున్నాను. ఒకవేళ నేను ఈ ఉపవాస స్థితిలో తింటే, ఈ ఉపవాస స్థితిలో నేను తాగితే గనక నా ఉపవాసం భంగమైపోతుందని సృష్టికర్త అయినటువంటి దైవానికి భయపడి ఏమి తినడానికి ఉన్నా, త్రాగడానికి ఉన్నా వాటిని ముట్టడు, తాగడు. దీనివల్ల సమాజంలో దైవ భీతి అనేది ప్రతి మనిషిలో జనించడం కోసం ఉపవాసం. ఏ విధంగానైతే ఉపవాస స్థితిలో 13-14 గంటలు ఆకలి బాధకి ఒక ముస్లిం గురి చేయబడ్డాడో, అదే విధంగా ఉపవాస అనంతరం సమాజంలో ఎవరైతే ఆకలితో అలమటిస్తున్నారో, ఎవరైతే రోడ్డు మీద, ప్లాట్ఫామ్ మీద తినడానికి లేక పస్తు నుండి ఆకలితో చనిపోతున్నారు, ఎంతో మంది అనాథాశ్రమాల్లో పిల్లలు సంతానం వదిలేసి ఆకలితో అలమటిస్తున్నటువంటి వృద్ధాప్యంలో, ఓల్డేజ్ హోములో ఎవరైతే ఆకలితో అలమటిస్తున్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారో, అలాంటి పేదవారి ఆకలి బాధ విలువ, తల్లిదండ్రుల యొక్క విలువ, సమాజంలో ఎవరెవరైతే ఆకలితో అలమటిస్తూ ఉన్నారో అలాంటి ఆకలి బాధ విలువ ఒక ముస్లిం తెలుసుకోవాలి. ఎవరైతే ఆకలితో ఉన్నారో అలాంటి వారికి తన వంతు సాయం చేయాలి. ఆకలితో ఉన్న పేదవారి ఆకలి తీర్చడం కోసం, ఒక మనిషిలో ఈ విలువలు నేర్పడం కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి ముస్లింపై రంజాన్ మాసంలో ఈ ఉపవాస దీక్షను అనేది పెట్టడం జరిగిందండి. అయితే ఇదొక విషయం. ఇక రెండవ విషయం ఏమిటంటే, ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఈ రంజాన్ మాసంలో ఉపవాస దీక్షతో పాటు రాత్రి సమయంలో తరావీ నమాజ్ చదువుతారు. ఈ మాసంలోని ఉపవాసాలు ఎందుకుంటారు? మిగతా 11 నెలల్లో ఏ నెలలోనైనా ఉపవాసం ఉండొచ్చు కదా, మిగతా ఏ నెలలోనైనా సరే తరావీ నమాజ్ చదవచ్చు కదా. కేవలం ఈ రంజాన్ మాసంలోనే ఎందుకు ఉపవాస దీక్షలు పాటిస్తారు అనంటే, ఈ మాసానికి ఉన్న ప్రత్యేకం ఏమిటంటే, ప్రపంచవ్యాప్తంగా ఈ రంజాన్ మాసానికి ఉన్నటువంటి శ్రేష్టత, ఘనత ఏమిటంటే, ఈ మాసంలోని సృష్టికర్త అయినటువంటి దైవం సమస్త మానవాళి కోసం అంతిమ దైవ గ్రంథమైన ఖురాన్ని అవతరింపచేస్తాడు. ఖురాన్ అంటే చాలా మందిలో ఉన్న ఆలోచన ఏమిటంటే, ఖురాన్ అంటే ముస్లింల మత గ్రంథం, ఇది మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాసినటువంటి ఒక గ్రంథం అని ఆలోచన సమాజంలో వ్యాపించింది. వాస్తవానికి ఇది అబద్ధం అండి. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక పుస్తకాన్ని, ఒక గ్రంథాన్ని ఎప్పుడు రాయగలడు అంటే, అతడికి చదవటం, వ్రాయడం వస్తేనే ఏదైనా రాయగలడు, ఏదైనా రచన చేయగలడు. కానీ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఏ ఖురాను గ్రంథం అయితే అవతరించిందో, ఏ వ్యక్తి మీద ఏదైతే ఖురాను గ్రంథం వచ్చిందో, ఆ వ్యక్తి చదవటము, రాయటము రానటువంటి ఇల్లిటరేట్, చదవటం రాయనటువంటి వాడు, ఒక చదవటము రాయటము రానటువంటి వ్యక్తి ఈ ఖురాను గ్రంథాన్ని రాయలేడండి. ఈ ఖురాను గ్రంథం సృష్టికర్త అయినటువంటి దైవం సమస్త మానవాళి కోసం అవతరింపచేశాడు. ఖురాన్ అంటే మత గ్రంథం కాదండి, ఖురాన్.
ఖురాన్ అంటే ఎల్లప్పుడూ నిత్యం పారాయణం చేయబడేటటువంటి దైవ గ్రంథం. ఖురా అంటే చదవబడేది, ఎల్లప్పుడూ పఠించబడేటటువంటి దైవ గ్రంథం అన్నటువంటి అర్థం ఖురాన్కి వస్తుంది. ఈ ఖురాన్ ఏ మాసంలో అవతరించిందంటే నేటికి 1445 సంవత్సరాల క్రితం సౌదీ అరబ్ మక్కా నగరంలోని గారి హీరా అనేటువంటి ఆ గుహలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ ఖురాన్కి అవతరణకు పూర్వం సౌదీ అరబ్బు ప్రజలందరూ కూడా అనేక చెడులలో అనేక పాపాలలో మునిగిపోయినటువంటి సమయంలో అలాంటి పాపాల నుండి వారిని పుణ్య విశ్వాసులుగా మార్చడం కోసం, యావత్ ప్రపంచ మానవాళికి సరైనటువంటి దిశానిర్దేశం చేయడం కోసం, మానవుడికి తన జీవిత పరమార్థం ఏమిటో, తనని తన తల్లి గర్భంలో సృష్టించిన సృష్టికర్త ఎవరో తెలియచేయడం కోసమే సృష్టికర్త అయిన దైవం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ని అంతిమ దైవ ప్రవక్తగా ఎన్నుకుని ఆయన హృదయ ఫలకంపై ఖురాను గ్రంథాన్ని అవతరింప చేయాలి అని కోరుకున్నాడు. అయితే నేటికి 1440 సంవత్సరాల క్రితం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సౌదీ అరబ్ లోని హీరా అనే ఒక కొండ గుహలో దైవ నామస్మరణ చేస్తున్నటువంటి సమయంలో ఆయనకి పవిత్రమైనటువంటి ఇదే పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో లైలతుల్ ఖదర్ ఘనమైనటువంటి రాత్రి యందు ప్రాతకాల సమయన ఈ ఖురాను గ్రంథాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవదూత జిబ్రాయిల్ అలైహిస్సలాం వారిని పంపించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు పంపించి ఖురాన్ యొక్క ప్రారంభ వాక్యాలని అవతరింప చేయడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరకు దైవదూత జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు వచ్చారు. ఆయన వచ్చి అంటున్నారు, ఈ ఖురా చదువు అన్నారు. ప్రవక్త వారికి అర్థం కాల ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇఖ్రా చదువు అంటున్నారు. ఏ వ్యక్తికైతే చదవటం రాదు, ఏ వ్యక్తికైతే రాయటం రాదు, అలాంటి ఇల్లిటరేట్ చదువు రాని వ్యక్తిని చదవమంటున్నాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మఆ నబికారి, నాకు చదువు రాదు అన్నారు. మళ్ళీ ఇఖ్రా చదువు అన్నారు, మళ్ళీ మఆ నబికారి. మళ్ళీ మూడవసారి చదువు అనగానే మఆ నబికారి, నాకు చదువు రాదు అన్నారు. అప్పుడు దైవదూత జిబ్రాయిల్ అలైహిస్సలాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ని కౌగిలించుకుని మొట్టమొదటిసారిగా దివ్యమైనటువంటి ఖురాన్ యొక్క వాక్యాలని అవతరింప చేయడం జరిగింది. ఆ వాక్యాలు ఏమిటంటే బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, ఇఖ్రా బిస్మి రబ్బికల్లదీ ఖలక్, ఖలకల్ ఇన్సాన మిన్ అలక్, ఇఖ్రా వ రబ్బుకల్ అక్రమ్ అల్లదీ అల్లమ బిల్ ఖలం, అల్లమల్ ఇన్సాన మా లమ్ యఅలం. ఇఖ్రా, ఓ ప్రవక్త చదువు, పఠించు. బిస్మి రబ్బికల్లదీ ఖలక్, సర్వాన్ని సృష్టించిన నీ ప్రభు అల్లాహ్ పేరుతో, దేవుని పేరుతో నువ్వు చదువయ్యా. ఆయనే మానవుణ్ణి పుట్టించాడు, మనిషి ఎరుగని జ్ఞానాన్ని కలం ద్వారా నేర్పాడు. ఖురాను గ్రంథం అవతరించింది చదువు అన్న పదంతోనండి. ఖురాన్ మతాన్ని బోధించేటటువంటి గ్రంథం కాదు. ఖురాన్ అవతరించిన పదమే ఈ ఖురా, చదువు అన్న పదంతో ప్రారంభమైంది. ఖురాన్ చదువుకి ఎంత ప్రాధాన్యతనిస్తుందంటే ఖురాన్ అవతరించిందే చదువు అన్న పదంతో. కానీ ముస్లిం సమాజం దౌర్భాగ్యం ఏమిటంటే అలాంటి చదువుకి దూరం అయిపోయింది. అల్లాహ్ హిదాయతు ప్రసాదించుగాక. ఈ ఖురాను గ్రంథం అప్పటి నుండి కాలక్రమేణా అంచెలంచెలుగా సమయాన్ని బట్టి పరిస్థితులను బట్టి కాలక్రమేణా 23 సంవత్సరాల పాటు పరిస్థితులకు అనుగుణంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాను గ్రంథాన్ని అవతరింప చేశారండి. ఇదే మాసంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఖురాన్ ఏ మాసంలో అవతరించిందో ఆ మాసం యొక్క విలువ పెరిగిపోయింది. రంజాన్ మాసం రాగానే ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఆ మాసాన్ని పవిత్రమైనటువంటి మాసంగా భావిస్తారు. ఖురాన్ అవతరణ వల్ల ఆ నెల విలువ పెరిగింది. ఏ వ్యక్తి మీద అవతరించింది? ముహమ్మద్ ప్రవక్తపై. నేటికి 1440 సంవత్సరాల క్రితం ముహమ్మద్ ప్రవక్త అంటే ఎవరికీ తెలియదు. ఎప్పుడైతే ఖురాన్ అవతరించిందో ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకి, ముస్లిమేతర సోదరులకి కూడా ముహమ్మద్ ప్రవక్త అంటే ఎవరు ఈ రోజు తెలిసింది. ఎవరో తెలియని అనామకుడైన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ని వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్, పూర్తి ప్రపంచానికి కారుణ్యమూర్తిగా అల్లా చేశాడు. ఏ వ్యక్తి మీద అవతరించిందో ఆ వ్యక్తి ఘనతను పెంచాడు. ఏ ప్రాంతంలో అవతరించిందో ఆ ప్రాంతం యొక్క విలువ కూడా పెరిగిపోయింది. సౌదీ అరబ్ మక్కా నగరంలో ఖురాన్ అవతరించింది. అల్లాహు అక్బర్. ఖురాన్ అవతరణ కారణంగా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా అనేక లక్షల మంది, కొన్ని కోట్ల మంది ప్రతి సంవత్సరం హజ్ కోసం, ఉమ్రా కోసం పవిత్రమైనటువంటి ఖురాన్ అవతరించిన ప్రాంతమైనటువంటి మక్కా నగరంకి హజ్ కోసం, ఉమ్రా కోసం వెళుతున్నారు. ఖురాన్ అవతరణ కారణంగా ఆ ప్రదేశం యొక్క విలువ కూడా పెరిగిపోయింది. ఏ రాత్రిలో అవతరించిందో ఆ లైలతుల్ ఖదర్ 1000 నెలల కన్నా కూడా శ్రేష్టమైనటువంటి రాత్రి, ఆ విలువ పెరిగిపోయింది. ఏ వ్యక్తి మీద అవతరించిందో ఆ వ్యక్తి విలువ పెరిగిపోయింది. కేవలం ఖురాన్ అవతరణ వల్ల
ఇలాంటి శుభాలు ఘనతలు విలువలు పెరిగాయండి. అయితే ఈ ఖురాన్ ఏం బోధిస్తుంది? ఖురాన్ చెప్పేటటువంటి సందేశం ఏమిటంటే, యా యుహన్నాస్, ఓ మానవులారా. ఖురాన్లో ఎన్నో చోట్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్న మాట యా యుహన్నాస్, ఓ మానవులారా అన్నారే తప్ప ఓ ముస్లింలారా అని సంబోధించలేదండి. అనేక సార్లు ఓ మానవులారా అంటే సమస్త మానవాళి కూడా ఒకే తల్లిదండ్రి ఆదాం హవ్వ యొక్క సంతానం అని చెప్పబడింది. ప్రపంచంలో ఉన్నటువంటి వేరే వాళ్ళు అందరూ వేరు వేరు, మీ మతం వేరు మీరు వేరు అనేటువంటి భావన ఇస్లాం చెప్పడం లేదండి. ఖురాన్ చెప్పే మాట ప్రపంచంలోని హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా సమస్త మానవులందరూ కూడా ఒకే తల్లిదండ్రి సంతానం. మానవులంతా ఒక్కటే, మానవులందరినీ సృష్టించిన దేవుడు కూడా ఒక్కడే అన్న సందేశాన్ని ఇస్లాం చెబుతుంది. అయితే ఖురాన్ సమస్త మానవాళి కోసం పంపించబడింది. హదా బలాగు లిన్నాసి వలియుందిరు వలయాలము అన్నమాహు ఇలాహు వాహిద్ వలియజక్కరు ఉలుల్ అల్బాబ్. ఈ ఖురాన్ దేనికోసం అవతరించిందంటే హదా బలాగు లిన్నాస్, సమస్త మానవాళి కోసం ఇదొక సత్య సందేశం. ఎవరికైతే ఆలోచించేటటువంటి జ్ఞానం ఇవ్వబడిందో, ఎవరికైతే బుద్ధి వివేకాలు ప్రసాదించబడ్డాయో, అలాంటి జ్ఞానం కలిగినటువంటి విచక్షణ జ్ఞానం కలిగిన ప్రతి మానవుడు ఆలోచించాలి. దేని గురించి? ఎవరినైతే తమను పుట్టించినటువంటి సృష్టికర్త ఉన్నాడు ఆ సృష్టికర్తని తెలుసుకోవడమే మానవ జీవిత పరమార్థం. ఈరోజు ప్రతి మనిషి తనని కన్నటువంటి, తనకు జన్మనిచ్చినటువంటి తన తల్లి ఎవరు ఈరోజు ప్రతి మనిషికి తెలుసు. తనని నవమాసాలు మోసి కనిపించినటువంటి తన తల్లి ఎవరు ప్రపంచంలో ప్రతి మనిషి గుర్తించాడు. కానీ ఆ తల్లి గర్భంలో గర్భాశయ గాఢాంతకాల 3 పొరల చీకట్ల మధ్య అండాశయపు పొర, గర్భాశయపు పొర, మావి పొర, ఈ 3 పొరల చీకట్ల మధ్య అండాన్ని పిండముగా మార్చి జానుడు గర్భాన్ని జగమంతగా చేసి చూసే కళ్ళు ప్రసాదించాడు, వినే చెవులు ప్రసాదించాడు, మాట్లాడే నోరు ప్రసాదించాడు. మన పూర్తి శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ తయారు చేసి మనని ఫతబారకల్లాహు అహ్సనుల్ ఖాలికిన్, అన్ని జీవరాశుల్లో కల్లా అద్భుతమైనటువంటి సృష్టి అయినటువంటి మానవుడినిగా మనల్ని పుట్టించినటువంటి ఆ తల్లి గర్భంలో తయారు చేసిన సృష్టికర్తని విషయంలో మాత్రం మనిషి ఈరోజు పొరబడుతున్నాడు, మాయమైపోతున్నాడు, మోసపోతున్నాడు. అలాంటి మానవుడికి ఆ తల్లి గర్భంలో తయారు చేసిన సృష్టికర్త ఎవరు, తన జీవిత పరమార్థం ఏమిటో, ఈ ప్రపంచం అశాశ్వతమైనదని, పరలోకమే మరణానంతర జీవితమే శాశ్వతమైన జీవితం అని గుర్తు చేస్తూ మానవుడు తన సృష్టికర్తను గుర్తించాలని, ఆ సృష్టికర్తని ఆదేశిస్తున్నాడు. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల సేవ చేయమని, సమాజంలో ఎవరైతే అనాథలు ఉన్నారో, అభాగ్యులు ఉన్నారో, పేదవాళ్ళు ఉన్నారో అలాంటి వారి అందరికీ కూడా తోడ్పాటు సహాయాన్ని అందించాలి అని, ఎవరైతే సమాజంలో నిస్సహాయ స్థితిలో ఉన్నారో, ఎవరైతే తల్లి తండ్రి లేని అనాథ పిల్లలు ఉన్నారో, ఎవరైతే కష్టాలలో ఉన్నారో ప్రతి ఒక్కరికి తన వంతు సహాయాన్ని అందించాలని ఇదే ఖురాను గ్రంథం బోధిస్తుందండి. ఈరోజు సమాజంలో చాలా మంది రంజాన్ 30 రోజులు ఉపవాస దీక్ష పాటిస్తారు. నెలవంక చూసిన దగ్గర నుండి నెలవంక చూసి 30 రోజులు లేదా 29 రోజులు పూర్తయిపోయిన తర్వాత నెలవంకని చూసి ఉపవాస విరమణ చేస్తారు. ఉపవాసం అయిపోయిన తరువాత ముస్లిం సమాజం రంజాన్ యొక్క పండుగ చేసుకుంటారు. వాస్తవానికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రంజాన్ పండుగ అని చెప్పలేదండి. ప్రవక్త వారు చెప్పింది ఏమిటంటే ఈదుల్ ఫితర్. ప్రపంచంలోని ముస్లింలందరికీ కూడా, అది అరబ్ ముస్లింలకైనా భారతదేశ ముస్లింలకైనా 2 పండుగలు. ఒకటి ఈదుల్ ఫితర్ రమదాన్, 2 ఈదుల్ అద్హా బక్రీద్ పండుగ. అయితే ఈదుల్ ఫితర్ అంటే వాడుక భాషలో రంజాన్ పండుగ అంటారు. ఈదుల్ ఫితర్ అంటే ఏమిటి? ఈద్ అంటే పండుగ, ఫితర్ అంటే దానాల పండుగ. ఈదుల్ ఫితర్ చూడండి, ఈదుల్ ఫితర్ ఒక ముస్లిం రంజాన్ పండుగ ఎప్పుడు చేసుకోవాలి అంటే 30 లేదా 29 రోజులు ఉపవాసాన్ని పాటించి నెలవంకని చూసిన తరువాత మరుసటి రోజు పండుగ చేసుకుంటాడు. ఎలా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఎప్పుడైతే ఉపవాసాలు ముగించి ఆ నెలవంకని చూస్తారో, నెలవంక చూసిన దగ్గర నుండి పండగ నమాజ్ ఈద్గా వద్దకు, ఈద్గా అంటే పండగ నమాజ్ చదువుకునేటటువంటి స్థలాన్ని ఈద్గా అంటారండి. ఆ పండగ నమాజ్ కి రండి. ఎప్పుడు? నెలవంక చూసిన దగ్గర నుండి మీరు ఫిత్రా దానం చెల్లించే పండగ నమాజ్ చదువుకోండి అన్నారు. ఈ పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు సుమారు 13 నుండి 14 గంటలు ముస్లింలు ఉపవాస దీక్ష పాటిస్తారు. అయితే ఉపవాసం వల్ల అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఖురాను గ్రంథంలో సృష్టికర్త అయినటువంటి దైవం ఈ విధంగా అంటున్నాడు,
సూరే బకరా 2వ సూర 183వ ఆయతులో ఈ విధంగా అంటున్నారు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. యా అయ్యుహల్లదీన ఆమను కుతిబ అలైకుముస్ సియామ్ కమా కుతిబ అలల్లదీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తకూన్. ఓ విశ్వాసులారా, ఈ రంజాన్ మాసం యొక్క ఉపవాసాలు మీ మీద మాత్రమే కాదు, మీకంటే ముందు గతించినటువంటి ప్రవక్తల అనుచర సమాజాలందరిపై కూడా ఈ ఉపవాసాలు విధిగా చేయబడ్డాయి. లఅల్లకుం తత్తకూన్, దీని వల్ల మీలో భయభక్తులు జనిస్తాయి అని అంటున్నారు. ఉపవాసం వల్ల ప్రయోజనం ఏమిటంటే, ఎవరైతే సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు 13 లేదా 14 గంటలు ఒక ముస్లిం ఉపవాస దీక్ష పాటిస్తాడో, దీనివల్ల లఅల్లకుం తత్తకూన్, ప్రతి మనిషిలో భయభక్తులు జనించాలని అల్లా ఈ ఉపవాస దీక్షని ప్రతి ముస్లిం మీద కూడా ఫరజ్ చేయడం జరిగింది. ఏ విధంగానైతే ఉపవాస స్థితిలో ఒక ముస్లిం ఉపవాసం ఉంటాడో, దాని వల్ల సమాజంలో పేదవారి ఆకలి బాధ విలువ తెలియాలని ఈ ఉపవాసాన్ని పెట్టడం జరిగింది. ఈ ఉపవాసం ప్రతి ముస్లిం కూడా సృష్టికర్తన అల్లా ప్రసన్నత కొరకు ఉపవాస దీక్ష పాటిస్తారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు పాటించేటటువంటి ఉపవాస దీక్ష గురించి, ఉపవాసం ఉండటం వల్ల ప్రయోజనం ఏమిటని చెప్పేసి జపాన్కి చెందినటువంటి యాసినోరి ఓసుచి అనేటటువంటి సైకాలజిస్టు ముస్లింలు పాటించి ఉపవాస దీక్ష గురించి ఆయన రీసెర్చ్ చేయడం జరిగింది. ఆయన చెప్పినటువంటి విషయం ఏమిటంటే, ఎప్పుడైతే ఒక ముస్లిం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు 9 నుంచి 13 గంటలు ఉపవాస దీక్ష పాటిస్తాడు, ఈ ఉపవాస దీక్ష వల్ల ఏమీ తినడు, ఏమీ తాగడు, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోడు. అయితే దీని వల్ల ఏదైతే ఉపవాసం పాటిస్తున్నాడో, ఈ ఉపవాసం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనాన్ని ఆయన చేసినటువంటి రీసెర్చ్ లో చెప్పిన విషయం ఏమిటంటే, ఈ ఉపవాసం వల్ల ఒక మనిషి ఆకలి బాధకి గురవుతాడు. ఎప్పుడైతే ఆకలి బాధకి గురైనప్పుడు, నీరసించినప్పుడు అతని శరీరంలో ఉన్నటువంటి ఎనర్జీ లాస్ అవుతుంది. దానివల్ల ఎప్పుడైతే అతని శరీరంలో ఉన్నటువంటి బ్యాడ్ సెల్స్, చెడు కణాలు ఏదైతే ఉన్నాయో, వాటిని అతని శరీరంలో నుండి స్ట్రాంగ్ సెల్స్ ఏదైతే ఉన్నాయో అవి వాటిపై ప్రభావాన్ని చూపి ఆ బ్యాడ్ సెల్స్ ని తినడం జరుగుతుంది అని తెలియచేయడం జరిగింది. దీనివల్ల ఒక మనిషిలో ఉన్నటువంటి ఏదైతే బ్యాడ్ సెల్స్, చెడు కణాలు ఉన్నాయో అవన్నీ కూడా నిర్మూలించడం జరుగుతుంది. ఈ ఉపవాసం వల్ల ఎంతో ప్రయోజనం ఉందని చెప్పేసి ఆ జపాన్కి చెందినటువంటి యాసినో ఓరిచి అనేటటువంటి వ్యక్తి దానిపై రీసెర్చ్ చేయడం వల్ల అతనికి నోబెల్ బహుమతి కూడా లభించడం జరిగింది. అల్లాహు అక్బర్. ఉపవాసం వల్ల ప్రయోజనం. మరి అదే విధంగా ఎప్పుడైనా సరే మనం గ్రహించినట్లయితే, ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు రంజాన్ ఉపవాస దీక్ష పాటిస్తున్నప్పుడు ఉపవాసం సాయంత్రం ముగిసేటటువంటి సమయంలో ఇఫ్తార్, ఉపవాస విరమణ అనేది చేస్తారు. అయితే ప్రపంచంలో ఏ దేశ ముస్లిం అయినా సరే ఉపవాస విరమణ చేసేటప్పుడు అతని ముందు ఎన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు ఉన్నప్పటికీ కూడా ఖర్జూరంతోనే ఉపవాస విరమణ, బిస్మిల్లా చెప్పి ఉపవాస విరమణ చేస్తాడు. అయితే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ప్రాంతం ముస్లింలైనా, అరబ్ ముస్లింలైనా, భారతదేశ ముస్లింలైనా ప్రతి ఒక్కరూ కూడా తమ వద్ద ఏ ఆహార పదార్థాలు ఉన్నప్పటికీ కూడా ఖర్జూరంతోనే ఉపవాస విరమణ చేయడానికి గల కారణం ఏమిటంటే, మొదటి సున్నత్, రెండవది ఖర్జూరం తినడం వల్ల ఉన్నటువంటి లాభం ఏమిటంటే, ఈరోజు ఒక బిడ్డ, ఒక పాప గాని ఒక బిడ్డ గాని తల్లి కడుపులో 9 మాసాలు 9 నెలలు ఉంటాడు. 9 నెలలు తల్లి కడుపులో ఉన్నప్పుడు ఆ బిడ్డకి ఆహారం ఎలా అంటే, తల్లి యొక్క పేగు అనే బంధం ద్వారా ఆ బిడ్డకి కనెక్షన్ ఉంటుంది. తల్లి తినటువంటి ఆహారం పేగు అనే బంధం ద్వారా ఆ పిల్లవాడికి డైజెస్ట్ అయిపోయి ఎనర్జీ అవుతుంది. 9 నెలలు ఆ తల్లి అనే పేగు బంధం ద్వారా ఆ బిడ్డకు 9 నెలలు ఆహారం అనేది వెళుతుంది. ఎప్పుడైతే 9 నెలలు 9 మాసాల తర్వాత బిడ్డ జన్మిస్తాడు, ఎప్పుడైతే బిడ్డ పుట్టగానే పుట్టిన వెంటనే ఆ పేగు అనే బంధాన్ని, ఆ పేగుని కట్ చేస్తారు. ఎప్పుడైతే ఆ పేగుని కట్ చేయగానే కొంతమంది పిల్లల్లో BBC న్యూస్ చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే, 2016 సెప్టెంబర్ 25వ తేదీ యొక్క BBC న్యూస్ చెప్పే విషయం ఏమిటంటే, ఎప్పుడైతే 9 నెలల తర్వాత బిడ్డ జన్మించిన వెంటనే 10లో 1 లేదా 2 మంది పిల్లలకి ఎప్పుడైతే 9 మాసాల తర్వాత పుట్టిన వెంటనే ఆ పేగు అనే బంధాన్ని, పేగుని కట్ చేయగాని అప్పటిదాకా ఆ బిడ్డకు అది పేగు ఆహార వాహిక. ఎప్పుడైతే ఆ పేగుని కట్ చేయగాని కొంతమంది పిల్లల్లో 10లో 1 లేదా 2 పిల్లల్లో ఆహార వాహిక పేగుని కట్ చేయటం వల్ల కొంతమంది పిల్లల్లో గ్లూకోజ్ లెవెల్స్ అనేది డౌన్ అయిపోతాయి. దీనివల్ల పిల్లల్లో ఆ అంగవైకల్యం అనేది ఏర్పడటం, లేదంటే మెదడు వ్యాపు జబ్బులు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి BBC న్యూస్ చెబుతుంది. అయితే దానికి ఏం చేస్తారు, న్యూజిలాండ్ లో ఉన్నటువంటి లేదా న్యూయార్క్ లో ఉన్నటువంటి ఒక రీసెర్చ్ చెప్పినటువంటి విషయం ఏమిటంటే, ఎప్పుడైతే ఆ పిల్లలు గ్లూకోజ్ లెవెల్స్ డౌన్ అవడం వల్ల, అంగవైకల్యం లేదంటే మెదడు వ్యాపు జబ్బులు రావడం వల్ల ఏం చేస్తారంటే, ఒక రకమైనటువంటి జెల్ని ఒక ట్రీట్మెంట్ ద్వారా
ఆ పిల్లవాడికి అందిస్తాడు. ఏమిటా జల్? మన వాడుక భాషలో చెప్పాలంటే కొంత షుగర్ని ఇస్తారు. దానివల్ల ఆ గ్లూకోజ్ లెవెల్స్ అనేది బ్యాలెన్స్ అవుతాయి. అయితే నేటికి 1400 సంవత్సరాల క్రితం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరకు అస్మా బిన్తే అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు తఆలా అన్హు వారి దగ్గరికి ఒక పిల్లవాడు పుట్టడం జరుగుతుంది. ఆ పిల్లవాడిని తీసుకుని ప్రవక్త వారి దగ్గర తీసుకొని వచ్చినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ఖర్జూరాన్ని ఆయన నోట్లో పెట్టుకుని మెత్తగా నమిలి సాఫ్ట్గా అయ్యేంత వరకు చేసి ఆ ఖర్జూరాన్ని సాఫ్ట్గా మెత్తగా అయినటువంటి ఖర్జూరాన్ని ఆ పిల్లవాడి నాలుకకి అంటించడం జరుగుతుంది, నోట్లో పెట్టడం జరుగుతుంది. ఎందుకని ఈ రోజు మెడికల్ సైన్స్ చెప్తుంది, ఎప్పుడైతే పిల్లవాడు 9 మాసాల తర్వాత పుట్టిన వెంటనే కొంతమంది పిల్లలు ఆ పేగుని కట్ చేయడం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ అనేవి డౌన్ అవుతాయి. ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ బిడ్డకి ఖర్జూరాన్ని పెట్టగానే ఆ గ్లూకోజ్ లెవెల్స్ అనేది బ్యాలెన్స్ అవుతాయి. అల్లాహు అక్బర్. దీనివల్ల చదవటము రాయటము రానటువంటి ప్రవక్త నేటికి 1400 సంవత్సరాల క్రితమే ఈ మెడికల్ యొక్క విషయాన్ని ఆయన తెలియచేయడం జరిగింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు రంజాన్లో కానీ రంజాన్ అనంతరం కానీ ఖర్జూరాన్ని ఉపయోగిస్తారు. దీనివల్ల అనేక రకాలైనటువంటి విటమిన్లు, పోషకాలు మరియు కొంతమంది పిల్లలు అప్పుడే పుట్టినటువంటి పిల్లల్లో గ్లూకోజ్ లెవెల్స్ డౌన్ అవ్వకుండా బ్యాలెన్స్ చేయడం కోసం ఖర్జూరాన్ని ఉపయోగిస్తారు. అందుకే ముస్లింలు సున్నత్తుగా గర్భిణీ స్త్రీలు సైతం ఖర్జూరాన్ని తినమంటారు. ఖురాను గ్రంథంలో ఈసా అలైహిస్సలాం వారి తల్లి అయినటువంటి మరియమ్మ అలైహిస్సలాం వారు పురిటి నొప్పులతో ఉన్నప్పుడు సృష్టికర్తన దైవం అంటున్నాడు, ఓ మరియమ్మ ఆ ఖర్జూరపు చెట్టును ఊపమ్మ, ఆ ఖర్జూరాలు పడతాయి, వాటిని తిని అంటున్నాడు. దీనివల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ముస్లింలు ఉపవాస విరమణ సమయంలో ఖర్జూరాన్ని తింటారు. దీనివల్ల అనేక రకాలైనటువంటి లాభాలు ఉన్నాయి. మరి అదే విధంగా సోదరులారా, ఈ మాసం యొక్క విలువ ఉపవాసం, అదే విధంగా ఈ ఉపవాస దీక్ష అనంతరం 29 లేదా 30 రోజులు పూర్తయిపోయిన తర్వాత ముస్లింలు రంజాన్ పండుగ అనేది చేసుకోవడం జరుగుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేశారు, ప్రతి ముస్లిం కూడా ఉపవాసాలు పూర్తి అయిపోయిన తర్వాత ఈద్ నమాజ్ కి వస్తూ ప్రతి ముస్లిం ఉపవాసం ఉన్నా ఉపవాసం లేకపోయినా పిల్లవాడైనా ముసలివాడైనా స్త్రీ అయినా పురుషులైనా కుటుంబంలో ప్రతి వ్యక్తి తరపు నుంచి కూడా ఫిత్రా అనేది తీయాలి. ఫిత్రా అంటే ఒక ముస్లిం ఉపవాస స్థితిలో అతని వల్ల తెలిసి తెలియక జరిగిన ఏదైనా పొరపాటు ఉంటే గనక ఆ పొరపాట్లకి పరిహారంగా ఫిత్రా చెల్లించండి అన్నారు. ఫిత్రా దానం అంటే ప్రతి ముస్లిం తాను తినేటటువంటి ఏదైతే ఉన్నాయో, తాను తినే ఏ ఆహార పదార్థాలు అయితే తింటున్నాడో, బార్లీ కానీ గోధుమ కానీ రైస్ కానీ ఏ ఆహార పదార్థాలు అయితే తింటాడో, తాను తినే ఆహార పదార్థాల నుంచి ప్రతి మనిషికి ప్రతి వ్యక్తి చొప్పున 2.5 కిలోలు లేదా 3 కిలోలు ఒక సా చొప్పున ఆ ఫిత్రా దానాన్ని తీసి ఎవరైతే సమాజంలో ఆకలి వాళ్ళు ఉన్నారో, పేదవాళ్ళు ఉన్నారో, ఆ పేదవారికి ఆ ఫిత్రా దానాన్ని చెల్లించే పండగ నమాజ్కి రావాలి. ఎవరైతే ఫిత్రా దానం చెల్లించకుండా పండగ నమాజ్కి వస్తారో వారి నమాజ్ స్వీకరించబడదు అని ప్రవక్త వారు హెచ్చరించారు. అందుకే రంజాన్ మాసాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈదుల్ ఫితర్ అంటే ఫిత్రా దానాల పండుగ అన్నారు. అల్లాహు అక్బర్. అంటే ప్రతి ముస్లిం తన తల్లి అయినా తండ్రి అయినా పిల్లవాడైనా ప్రతి ఒక్కరి చొప్పున 2.5 కిలోలు లేదా 3 కిలోలు ఒక సా పరిమాణంలో తను తినే ఆహార పదార్థాల నుంచి ఫిత్రాదానం చెల్లించాలి. ఇది సమాజంలో అల్లాహ్ చెబుతున్నటువంటి విషయం. మరి అదే విధంగా సమాజంలో ఈ రంజాన్ మాసంలో కానీ మిగతా మాసంలో కానీ ఎవరైతే ముస్లిం సమాజంలో ధనవంతులు ఉన్నారో, ఎవరైతే డబ్బు కలిగినటువంటి స్తోమత కలిగిన వాళ్ళు ఉన్నారో, ఆ ధనవంతుడైన ప్రతి ముస్లిం సంవత్సరంలో ఒకసారి తన అప్పులు పోను మిగిలిపోయినటువంటి తన యొక్క లాభంలో ఏదైతే ఉందో ప్రతి ముస్లిం తన సంపదలో నుంచి ధనవంతుడైన ప్రతి ముస్లిం 2.5% 2.5% జకాత్ తీసి పేదవాళ్లకు దానం చేయాలి అని ఖురాను గ్రంథం అంటుంది. వాస్తవంగా ఇస్లాం చెప్పేటటువంటి ఈ రంజాన్ యొక్క సందేశం ఏమిటంటే, ప్రపంచంలోని మానవులంతా ఒక్కటే, మానవులందరినీ సృష్టించినటువంటి సృష్టికర్త ఒక్కడే. ఈ రంజాన్ ఉపవాసాల ద్వారా పేదవారి ఆకలి బాధ విలువ తెలియాలి. ఈ రంజాన్ అనంతరం ఫిత్రా దానం వల్ల ప్రపంచంలోని ముస్లిం పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో సంతోషంగా పేదవాళ్ళు కూడా పండగ చేసుకోవాలని ఫిత్రా దానం చెప్తుంది. మరి అదేవిధంగా సమాజంలో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఈ జకాత్ ద్వారా ధనవంతుడైన ప్రతి ముస్లిం పేదవాడు ఆర్థిక ఇబ్బందులు ఉన్న పేదవాడికి ఈ జకాత్ ద్వారా పేదవాడి యొక్క హక్కుని చెల్లించాలి అని ఇస్లాం ధర్మం చెప్తుంది. కాబట్టి సోదరులారా ఆలోచించండి, రంజాన్ చెప్పేటటువంటి సందేశం ఏమిటంటే మనమంతా ఒక్కటే, మనందరి సృష్టికర్త ఒక్కడే అన్నటువంటి విషయాన్ని చెప్తుంది. కాబట్టి అందరికీ కూడా, ఈ ప్రేక్షక మహాశైలందరికీ కూడా పవిత్రమైనటువంటి రంజాన్ మాసం యొక్క శుభాకాంక్షలు. ప్రవక్త వారి కాలంలో పండుగ శుభాకాంక్షలు ఈ విధంగా చెప్పుకునేవాళ్ళు. తఖబ్బల్ అల్లాహు మిన్నా వ మిన్కుం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి ఆరాధనలను మరియు కృషిని ఆరాధనలు స్వీకరించుగాక. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.
ఏదైతే పవిత్ర రంజాన్ మాసంలో సో ముస్లిం ఏ విధంగా ఉండాలి, రంజాన్ పండుగ అనేటటువంటిది కేవలం ముస్లింలకేనా సో లేకపోతే ఎవరికి అనేటటువంటిది సమస్త మానవాళికి ఈ రంజాన్ పండుగ అనేటటువంటి ప్రాధాన్యతని సంతరించుకుంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా రంజాన్ పండుగలో చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏంటి, ముస్లిం అన్నటువంటి వ్యక్తి సో ఏ విధమైనటువంటి కార్యాచరణ చేయాలి, పండుగ ప్రాశస్త్యత ఏంటి, అసలు ఈ ఫిత్రా అంటే ఏంది, జకాత్ అంటే ఏంది, ముస్లింల మీద ఎటువంటి భారాన్ని అల్లా వేశాడు, దీన్ని ఖచ్చితంగా రంజాన్ పండుగ అనేటటువంటిది ఆకలి దప్పులు అంటే ఏ విధంగా ఉంటాయో ప్రతి మానవుడు తెలుసుకొని నిరుపేదలకు దాన ధర్మాలు చేయాలి. వారి ఆకలి గురించి మనం తెలుసుకున్నప్పుడే మనం కూడా మానవాళికి ఉపయోగపడతాం, మానవత్వంతో ఉంటాం అనే విధంగా ఈ రోజు నజీర్ అహ్మద్ దాయి గారు సో ఆయన తెలుగు ఇస్లాం ధర్మ ప్రచారకులు సో అనేక కార్యక్రమాలు పాల్పంచుకోవడమే కాకుండా సో ఇక ఇటువంటి కార్యక్రమాల్లో అందరితో కలుస్తూ అందరితో ఉంటారు. కుల మతాలకు అతీతంగా ఆయన అన్ని ప్రబోధాలు చేస్తూ అందరికీ దగ్గరగా ఉంటాడు. అటువంటి వ్యక్తి ఈ రోజు మన స్టూడియోకి రావడం చాలా గర్వకారం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వ బరకాతుహు. వలైకుం సలాం వరహమతుల్లాహి వబరకాతుహు.